వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆనం వెంకటరమణారెడ్డి అధ్యక్షతన 25 కళా సంఘాల నాయకులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న కోసూరు రత్నంకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆయనకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, శ్రియా ఇన్ఫ్రా డెవలపర్స్ నేత అగస్టస్ 25 కళా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. మంచి మెసేజ్ అంటే ఇద్దరు కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ సహాయం చేసి కళారంగం అంతం ద్వారా మన సంస్థ ద్వారా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి సినిమా రంగానికి కానీ రాజకీయ నాయకులు ఎక్కడ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మదరు ఎస్పీ హాస్పిటల్ మర్చిపోతుంది కానీ అదే వారు మర్చిపోదు, అంత సేవ చేశారు. ఇంకా ఈనాటి కూడా వారి కుటుంబంలో నగరం పడుతున్నారు. వారి రోజు అడ్డుగా వచ్చినందుకు వారి పెట్టుకున్నారు. అలాగే బాలయ్య గారు మన కోసూరు గారికి ఈ రోజు ఈ స్థానంలో అంటే దానికి కోసూరు బాలయ్య గారు వెనకుండి ఎంతో ఆత్మీయంగా వారి పడే కష్టాలు చూసి జారి పడుతూ ఎంతో సహకారం చేస్తారు. బాలయ్య గారు కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటాను. అలాగే ప్రతి పేద చాలా రియల్ ఎస్టేట్ చూస్తుంటాం, మనం చాలా మంది చూస్తుంటాం. అందరూ వ్యాపారం పరంగా ఉంటారు, కానీ స్నేహపరంగా ప్రతి పేదవాడికి ఒక స్థలం కావాలని తక్కువ రేట్లో సమాజం అందిస్తూ అలాగే కళారంగానికి కూడా ఎంతో సహాయం చేసి మా కళాకారులు ఎవరైనా కూడా వాళ్ళని ప్రేమతో పలకరించి వాళ్ళు సహాయం చేస్తున్న రియల్ ఎస్టేట్లో ఏకైక వ్యక్తి అగస్త్య గారు. ఒకసారి చెప్పడంతో వాళ్ళ వారి నవ్వు, వారి స్పీడు, వారి వ్యాపార స్పీడు పేదలకి టౌన్ హాల్ జరిగిన ఆ సమావేశం అభినందన. కోసూరు రత్నం అనే నేను ఈ సంవత్సరం జరిగిన ఉగాది పురస్కారంలో